will discuss about chemical kinetics. The topic is rate equation. What is the mean by rate equation? The equation that describes mathematically the dependence of the rate of reaction. Rate of reaction on the concentration terms of the reactants is known as the rate equation or rate law. So concentration of reactants products ga convert avutayi. So R is the reactants gives rise to products. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయినప్పుడు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ పైన కాన్సన్ట్రేషన్ సపోజ్ 2A plus 3B gives rise to 4C plus 7D. So concentration rate is directly proportional to A concentration of square B concentration of cube. That is a rate equation. So rate anedi రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్నైతే ఉంటాయో వాటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని రేట్ ఈక్వేషన్ అంటాము. సో ద ఈక్వేషన్ దట్ డిస్క్రైబ్స్ మ్యాథమెటికలీ ద డిపెండెన్స్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ దట్ మీన్స్ ఆర్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. దట్ మీన్స్ స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేసింది కాన్సన్ట్రేషన్ అంటాము. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. రేట్ లా ఆర్ రేట్ ఎక్స్ప్రెషన్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ అన్న సేమ్. రేట్ ఈక్వేషన్ని ఎలా మెన్షన్ చేస్తాము అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు ఆర్ ఈక్వల్ టు కే ఏ కాన్సన్ట్రేషన్ and B concentration, that is the reactants యొక్క concentrations. The equation that describes mathematically the dependence of the rate of reaction. Rate of reaction R is directly proportional to concentration terms. That means A reactant యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ B reactant యొక్క కాన్సన్ట్రేషన్ పైన డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే దట్ ఈస్ ద K అనే కాన్స్టెంట్ని ఉంచుతాము. K ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, రేట్ కాన్స్టెంట్ అంటాము. ఓకేనా. ద ఈక్వేషన్ దట్ డిస్క్రైబ్స్ మ్యాథమెటికల్ ద డిపెండెన్స్ ఆఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. రేట్ ఈక్వేషన్ అన్న రేట్ లా అన్న రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయితే అంటే రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ విత్ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ కాల్డ్ రేట్ లా ఆర్ రేట్ ఎక్స్ప్రెషన్ లా అంటాము. సమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే రేట్ ఈక్వేషన్స్కి సమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే 2NO plus O2 gives rise to 2NO2, CHCl3 plus Cl2 gives rise to CCl4 plus HCl, CH3COO C2H5 plus H2O gives rise to CH3COOH plus C2H5OH. So 2NO plus O2 gives rise to 2NO2. నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి నైట్రోజన్ డయాక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. సో గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది. NO గ్యాసియస్ ఫేస్, O2 గ్యాసియస్ ఫేస్ అండ్ NO2 గ్యాసియస్ ఫేస్. ఇక్కడ చూస్తే రేట్ అనేది ఎంత కాన్సన్ట్రేషన్ విత్ రియాక్టెంట్స్. ఇక్కడ రియాక్టెంట్స్ ఏవేవి నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అనేటివి రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NO కాన్సన్ట్రేషన్ విత్ స్క్వేర్ O2 concentration with 1. That is called rate equation or rate law. So rate చూస్తే 2NO plus O2 gives rise to 2NO2 కి రేట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే R ఈక్వల్ టు K ఇంటూ NO కాన్సన్ట్రేషన్ స్క్వేర్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ NOకి 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి NO స్క్వేర్ అండ్ O2కి 1 మాలిక్యూల్ 1 నెంబర్ ఆఫ్ మోల్ ఉంటుంది కాబట్టి O2 కాన్సన్ట్రేషన్ పవర్ 1. దట్ ఈస్ కాల్డ్ రేట్ ఈక్వేషన్, రేట్ ఎక్స్ప్రెషన్ లా అంటాము ఆర్ రేట్ లా అంటాము. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూస్తే CHCl3 క్లోరోఫామ్ క్లోరిన్తో రియాక్షన్ జరిపి కార్బన్ టెట్రాక్లోరైడ్గా కన్వర్ట్ అవుతుంది ప్లస్ HClగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద CHCl3 ప్లస్ Cl2. CHCl3 ఈజ్ ద పవర్ 1. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి 1గా ఉంటుంది. CHCl3 క్లోరిన్ Cl2 1గా ఉంటుంది. బట్ ఇక్కడ Cl2 అనేది ఆఫ్ క్లోరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఆఫ్
క్లోరిన్ అంటే 1 క్లోరో మాత్రమే 1 క్లోరిన్ ఆటమ్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి Cl2 పవర్ 1/2గా తీసుకుంటాము. దట్ ఈస్ అ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్. ద నెక్స్ట్ వన్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఎస్టరిఫికేషన్. ఇథైల్ ఎస్టేట్ అనేది వాటర్తో హైడ్రాలసిస్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది యూజ్డ్ యాజ్ అ సాల్వెంట్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కింద మెన్షన్ చేయము, అందుకే ఇథైల్ ఎస్టేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ రియాక్టెంట్ ఇథైల్ ఎస్టేట్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి, కానీ వాటర్ని తీసుకోకుండా ఇథైల్ ఎస్టేట్ని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నామంటే వాటర్ ఈజ్ ద సాల్వెంట్. సో సాల్వెంట్లో డిజాల్వ్ అయితే దట్ ఈస్ ద నాట్ ఇన్ కాన్సన్ట్రేషన్ టర్మ్. దట్స్ వై వీఆర్ టేకింగ్ CH3COO-C2H5. సో రియాక్టెంట్గా CH3COO-C2H5 మాత్రమే తీసుకుంటాం కాన్సన్ట్రేషన్ టర్మ్గా, వాటర్ని తీసుకోము. ఎందుకంటే దట్ ఈస్ ద సాల్వెంట్ని కాన్సన్ట్రేషన్ టర్మ్గా యూజ్ చేయము. దట్స్ వై ఈ రియాక్షన్కి రేట్ ఈక్వేషన్ రేట్లా ఎలా రాస్తామంటే R = K, that is a concentration with CH3COO-C2H5, that is a ethyl acetate power 1. That is the rate example, rate equations ki example. First one చూస్తే 2NO plus O2 reactants nitric oxide and oxygen. So rate expression la ఎలా రాస్తాము, R is directly proportional to reactants యొక్క concentration power number of moles అన్నమాట. ఇక్కడ NO2 అనేది రియాక్టెంట్స్, అందుకే NO కాన్సన్ట్రేషన్ విత్ స్క్వేర్, O2 కాన్సన్ట్రేషన్ పవర్ 1. అదే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే CHCl3 Cl2 ఇస్ ద ఆర్ రియాక్టెంట్స్. సో CHCl3కి పవర్ 1 మాలిక్యూల్ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. సో పవర్ 1 నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది 1 అండ్ Cl2 అనేది ఆఫ్ అంటే 1 క్లోరిన్ ఆటమ్ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి పవర్ ఆఫ్ రాస్తాము. నెక్స్ట్ వన్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇథైల్ ఎస్టేట్ హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపితే ఎసిటిక్ యాసిడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇథైల్ ఎసిటేట్ కాన్సన్ట్రేషన్ని మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే H2O ఇస్ ద సాల్వెంట్ని కాన్సన్ట్రేషన్ టర్మ్గా తీసుకోము. దట్ ఈస్ ద రేట్లా ఆ రేట్ ఎక్స్ప్రెషన్లా ఆ రేట్ ఈక్వేషన్. ద నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్స్ రేట్ ఎక్స్ప్రెషన్ లాలో R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ నంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకుంటే A + B gives rise to C + D. సో నంబర్ ఆఫ్ మోల్స్ X, స్మాల్ x, Bకి స్మాల్ y, Cకి M, Dకి N అనుకుంటే సో ఇక్కడ రియాక్టెంట్స్ అనేటివి A + B, XA + YB. రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే R = K ఇంటూ కాన్సన్ట్రేషన్ A పవర్ X B పవర్ Y. సో X + Y ఈజ్ ద నంబర్ ఆఫ్ మోల్స్ పవర్స్లో. ఇక్కడ రేట్ అనేది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్స్లో ఉన్న ఈ నంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్నే ఆర్డర్ అంటాము. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్, ద సమ్ ఆఫ్ పవర్స్ of concentration terms of the reactants in the rate law expression is called order of that chemical reaction. ఏదైనా కెమికల్ రియాక్షన్ తీసుకుంటే ఆ కెమికల్ రియాక్షన్స్లో రేట్ ఎక్స్ప్రెషన్ లాని మెన్షన్ చేస్తాం. రేట్ ఎక్స్ప్రెషన్ లా ఎలా అంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు K ఇంటూ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ నంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఆ నంబర్ ఆఫ్ మోల్స్ పవర్లో ఉన్న నంబర్ ఆఫ్ మోల్స్ని సమ్ చేస్తే యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాము. సో ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది హోల్ నంబర్స్గా ఉంటుంది, ఆ నెగిటివ్ 0 ఇలా ఉంటుందన్నమాట. ద సమ్ ఆఫ్ డెఫినేషన్ చూస్తే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్, ద సమ్ ఆఫ్ powers of concentration terms of the reactants in the rate law expression is called order of that reaction, order of that chemical reactions. Order of reaction can be whole numbers or negative or fraction 0 గా ఉంటుంది. దీన్ని మనం మెకానిజం వైజ్ డిటర్మైన్ చేయలేము, దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే ప్రూవ్ చేయొచ్చు. ఒక ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత ఉంది అని చెప్పడానికి
మనం ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే డిటర్మైన్ చేయొచ్చు. సో మెకానిజం వైజ్ అయితే ఎన్ని స్టాయికియోమెట్రిక్ రియాక్టెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయో చూసుకొని వాటిని బట్టి మనం మెకానిజంని బట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎక్స్ వై అని రాయలేము. సో దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే determine చేయొచ్చు. So order of reaction can be defined as the powers of the concentration, the powers x y, the powers of the concentration terms of the reactants AB. Reactants in the rate law expression is called order of that chemical reactions. Order of reaction can be whole number, negative, so 1 2 3 గా ఉండొచ్చు, or fraction 1/2 3/4 ఇలా ఉండొచ్చు, and 0 గా ఉండొచ్చు. Order of reaction నెగిటివ్ గా కూడా ఉండొచ్చు. కానీ ఈ నంబర్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే డిటర్మైన్ చేస్తాము. సో మెకానిజం వైజ్ అంటే దట్ మీన్స్ రియాక్టెంట్స్ ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు 2NO + O2 గివ్స్ రైస్ టు 2NO2 అని రాస్తాము. సో ఇక్కడ 2 1 ఉంది కాబట్టి 2 + 1 3, ఆర్డర్ 3 అని చెప్పలేము, ఎందుకంటే దీన్ని మెకానిజం వైజ్ దాన్ని మనం డిటర్మైన్ చేయలేము, ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే డిటర్మైన్ చేయగలము. అంటే ఇక్కడ ఎలిమెంటరీ రియాక్షన్స్, కాంప్లెక్స్ రియాక్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే 1 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. 1 స్టెప్లో రియాక్షన్ కంప్లీట్ అయితే దట్ ఈస్ ద ఎలిమెంటరీ రియాక్షన్స్. అదే కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే ఒక స్టెప్ అంటే సెవెరల్ స్టెప్స్లో రియాక్షన్ అనేది కంప్లీట్ అయితే దట్ ఈస్ ద కాంప్లెక్స్ రియాక్షన్స్. సో కాంప్లెక్స్ రియాక్షన్స్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఎలిమెంటరీ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. అదే కాంప్లెక్స్ రియాక్షన్స్లో ట్రాన్సిషన్ స్టేట్స్ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏవి రియాక్టెంట్స్గా తీసుకోవాలో తెలియదు అనమాట. సో దట్స్ వై ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే డెఫినేషన్ అయితే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాము. కానీ ఏదైనా ఈక్వేషన్ మెకానిజంని బట్టి వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ని మనం డిటర్మైన్ చేయలేము. సపోజ్ ఇక్కడ చూస్తే మాలిక్యులారిటీ, సో ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీని మాత్రం మెకానిజం వైజ్ డిటర్మైన్ చేయొచ్చు. ఎన్ని నంబర్ ఆఫ్ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ, యాటమ్స్ నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసీస్ అంటే రియాక్టెంట్స్లో యాటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఎన్నైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో, రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అది కూడా రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఎలిమెంటరీ రియాక్షన్స్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్. సపోజ్ ఏ టు జెడ్, ఏ రియాక్టెంట్ అనేది జెడ్గా కన్వర్ట్ అవుతుంది, అప్పుడు ఏ నుంచి బీకి, బి నుంచి సికి, తర్వాత జెడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఏ టు జెడ్గా కన్వర్ట్ అవ్వడానికి మధ్యలో ఇంటర్మీడియట్స్ అనేటివి బీసీ కూడా ఉంటున్నాయి. ఈ బీసీ ఉంటే సెవెరల్ స్టెప్స్లో రియాక్షన్స్ జరిపితే దాన్ని ఏమంటాము, కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాము. ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్లో స్లో రియేజెంట్ అంటే స్లో రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్ అని 2 టైప్స్ ఉంటాయి. స్లో రియాక్షన్ అంటే స్లోగా రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద స్లో రియాక్షన్. అదే ఫాస్ట్ రియాక్షన్ అంటే ఇప్పుడు ఏదైనా రియాక్టెంట్ ఫామ్ అయింది, తర్వాత బీగా కన్వర్ట్ అయింది, బీ నుంచి సికి కన్వర్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా కంప్లీషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఫాస్ట్ రియాక్షన్స్. సో స్లోయెస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా, ఈ స్లోయెస్ట్ రియాక్షన్నే మనం ఇక్కడ రేట్ డిటర్మైనింగ్ స్టెప్గా చెప్తాము. ఈ స్లోయెస్ట్ స్టెప్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్గా చెప్తాము. ఈ స్లోయెస్ట్ స్టెప్నే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము మాలిక్యులారిటీలో. అంటే పార్టిసిపేటింగ్ యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అనేటివి రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఉంటే మాత్రమే దాన్ని మాలిక్యులారిటీగా మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ ద మాలిక్యులారిటీ. ద నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసీస్ యాటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. యాటమ్స్ కానీ, అయాన్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ తీసుకొని వాటిని ఎన్ని నంబర్ ఆఫ్ యాటమ్స్, అయాన్స్ పార్టిసిపేట్ చేశాయి రియాక్షన్లో, అది కూడా స్లోయెస్ట్ స్టెప్లో. అంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ తీసుకుంటే, అదే ఎలిమెంటరీ టెస్ట్ తీసుకుంటే, ఎలిమెంటరీ టెస్ట్ అంటే ఒక స్టెప్లో మాత్రమే రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో A2
బీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలిమెంటరీ స్టెప్, ఎలిమెంటరీ రియాక్షన్. దట్ మీన్స్ వన్ స్టెప్లో ఏ అనేది బీగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ అనేది పార్టిసిపేటింగ్ ఎలిమెంట్ ఆర్ యాటమ్ ఆర్ మాలిక్యూల్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ ఈజ్ ద యాటమ్, అయాన్, మాలిక్యూల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ పార్టిసిపేటింగ్ ఏ అనేది 2 ఉందనుకోండి, అప్పుడు మాలిక్యులారిటీ 2 అవుతుంది. అదే కాంప్లెక్స్ రియాక్షన్స్ తీసుకుంటాం. కాంప్లెక్స్ రియాక్షన్స్ ఏమవుతుంది, సెవరల్ స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. సెవరల్ స్టెప్లో కంప్లీట్ అయినప్పుడు ఏ టు బీగా కన్వర్ట్ అవుతుంది, బి టు సిగా కన్వర్ట్ అవుతుంది, సి టు జెడ్గా కన్వర్ట్ అవుతుంది. లాస్ట్ ప్రోడక్ట్ ఈజ్ జెడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఏ, బి, సి 3 పార్టిసిపేటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, పార్టిసిపేటింగ్ యాటమ్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ని, ఈ 3 యాటమ్స్ని తీసుకుంటామంటే 3 యాటమ్స్ని తీసుకోము. ఇందులో స్లో స్టెప్, ఫాస్ట్ స్టెప్ అనేది ఉంటుంది. స్లో స్టెప్ స్లోయెస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా, దీన్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసే రియేజెంట్ని మాత్రమే, రియాక్టెంట్ని మాత్రమే తీసుకుంటాము. దట్ ఈస్ ద మాలిక్యులారిటీ. సో మాలిక్యులారిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసీస్, యాటమ్స్ కానీ, అయాన్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, యాటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, అయాన్స్ కానీ ఎన్నైతే పార్టిసిపేట్ చేస్తాయో అది కూడా కాంప్లెక్స్ రియాక్షన్స్, ఎలిమెంటరీ రియాక్షన్స్లో. ఎలిమెంటరీ రియాక్షన్స్ అయితే నో ప్రాబ్లం, ఎన్ని పార్టిసిపేట్ చేస్తామో అన్ని తీసేసుకోవచ్చు. అదే కాంప్లెక్స్ రియాక్షన్స్లో అయితే స్లోయెస్ట్ స్టెప్ అంటే ఏదైతే స్లోగా జరుగుతుందో, స్లోగా జరిగిన స్టెప్ని మాత్రమే మనం ఈ మాలిక్యులారిటీని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో స్లోయెస్ట్ స్టెప్ అంటే ఎక్కువ టైం తీసుకొని, టైం టేకింగ్ తీసుకొని ఆ రియేజెంట్ అనేది ప్రొడక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టెప్లో ఎన్ని యాటమ్స్, అయాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో దాన్ని మనం మాలిక్యులారిటీ అంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాను, H2 + Cl2 గివ్స్ రైజ్ టు 2HCl. ఇక్కడ H2Cl2, H2 that is the one molecule, Cl2 is the one molecule. ఈ 2 molecules participate చేస్తున్నాయి. దట్స్ వై ఇక్కడ మాలిక్యులారిటీ అనేది 2. సో ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ చూస్తే 2NO + O2 gives rise to 2NO2. 2NO is, NO ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 2 molecules. O2 1 molecule. NO is the 1 molecule, O2 is the 1 molecule. సో NO మాలిక్యూల్స్ ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, 2 molecules పార్టిసిపేట్ చేస్తున్నాయి. O2 మాలిక్యూల్ 1 పార్టిసిపేట్ చేస్తుంది. అందుకని ఇక్కడ మాలిక్యులారిటీ ఈజ్ ద 3. సో బైమాలిక్యులర్ రియాక్షన్స్, ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్ ఇలా ఉంటాయి. కానీ అంటే మొత్తం మాలిక్యులారిటీలో హోల్ నంబర్స్ మాత్రమే వస్తాయి. అదే ఆర్డర్లో అయితే, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్లో అయితే ఫ్రాక్షన్స్, నెగిటివ్, 0 ఇలా కూడా వస్తాయి. అంటే ఇక్కడ మెకానిజం వైజ్ అక్కడ పార్టిసిపేటింగ్ చేసే ఎలిమెంట్ అనేది అసలు రియాక్టెంట్ యొక్క పార్టిసిపేట్ చేసే ఎలిమెంట్, యాటమ్స్ అనేటివి ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే, అంటే ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్ యొక్క పవర్స్లో ఏదైతే నంబర్ ఉంటుందో దాన్ని మాత్రమే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటాము. అదే మాలిక్యులారిటీని మెకానిజం వైజ్, ఏదైనా రియాక్షన్ యొక్క మెకానిజం వైజ్ దాన్ని మనం డిటర్మైన్ చేయొచ్చు, మాలిక్యులారిటీని డిటర్మైన్ చేయొచ్చు. సో బైమాలిక్యులర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ H2 + Cl2 gives rise to 2HCl. అదే ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్కి 2NO + O2 gives rise to 2NO2. ఇక్కడ 2NO మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, O2 1 మాలిక్యూల్ పార్టిసిపేట్ చేస్తుంది. సో మాలిక్యులారిటీ ఈజ్ 3. అదే H2 + Cl2 తీసుకుంటే 2HCl, H2 1 molecule, Cl2 1 molecule, మాలిక్యులారిటీ ఈజ్ 2. ఇక్కడ 2 molecules పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మాలిక్యులారిటీ ఈజ్ 2. ద నెక్స్ట్ వన్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. అంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ ఉంటాయి. కాంప్లెక్స్ రియాక్షన్స్లో సెవరల్ స్టెప్స్లో కంప్లీషన్ జరుగుతుంది. రియాక్షన్ అనేది రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడానికి మనకు రావాల్సిన స్టెప్ ఏ టు జెడ్ అనుకుంటే, ఏ నుంచి జెడ్కి కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఏ నుంచి జెడ్కి డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వదు. సో ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి ఇలా కన్వర్ట్ అవుతూ లాస్ట్ ప్రోడక్ట్ ఈజ్ జెడ్ అనమాట. సో ఇవన్నీ సెవరల్ స్టెప్స్లో జెడ్గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద కాంప్లెక్స్ రియాక్షన్స్. ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్లో ఏ టు బి కన్వర్ట్ అవ్వడానికి తక్కువ టైం పడితే, బి నుంచి సికి కన్వర్ట్ అవ్వడానికి ఇంకా తక్కువ టైం పడితే దట్ ఈస్ ద స్లోయెస్ట్ స్టెప్. సో స్లోయెస్ట్ స్టెప్నే మనం ఇక్కడ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాము. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ఓవరాల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్, దట్ మీన్స్ ఓవరాల్ అంటే సెవరల్ స్టెప్స్లో మొత్తం రియాక్షన్స్ తీసుకుంటే ఈజ్ అ కంట్రోల్డ్ బై ద స్లోయెస్ట్ స్టెప్ ఇన్ ఏ కాంప్లెక్స్ రియాక్షన్స్. కాంప్లెక్స్ రియాక్షన్స్లో ఏదైతే స్లోయెస్ట్ స్టెప్ ఉంటుందో దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాము.
ద నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జీరో ఆర్డర్. జీరో ఆర్డర్ అంటే రేట్ రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో రేట్ ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కెమికల్ కైనెటిక్స్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా మెన్షన్ చేస్తామంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, అందుకని అక్కడ మైనస్తో మెన్షన్ చేస్తాము. ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది యూనిట్ టైంలో దట్ ఈస్ అ డెల్టా టీ మైనస్ డెల్టా ఆర్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ప్రొడక్ట్స్ పీ బై డెల్టా టీ. ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ ఛార్జ్తో చెప్తాము. అదే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. రియాక్టెంట్సే ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి అందుకే ఇక్కడ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాస్తాము అంటే ఆర్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ terms with delta in unit time lo minus delta R by delta T, that is the R is the reactant. The next one equal to plus product delta P by delta T. Suppose N2 plus 3H2 gives rise to 2NH3 తీసుకున్నాం అనుకోండి. N2 plus 3H2 gives rise to 2NH3, that is the Haber's process ammonia preparation. So N2 molecules లో number of moles అనేటివి ఏమి లేవు, 1 ఉంది. సో N2 plus 3H2, సో 3 ఉంది. ఇక్కడ రియాక్టెంట్స్ ఏవేవి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఎలా రాసుకోవచ్చు? రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ రియాక్టెంట్స్ని మైనస్ సింబల్స్తో చూస్తాము. డెల్టా N2 కాన్సన్ట్రేషన్ టర్మ్ N2 బై డెల్టా T ఈక్వల్ టు మైనస్ డెల్టా H2. ఇక్కడ 1/3 అంటే 1/3% అది కన్జ్యూమ్ అవుతుంది. సో డెల్టా T ఈక్వల్ టు ప్లస్ డెల్టా NH3 కాన్సన్ట్రేషన్ బై డెల్టా T. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ రాసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇక్కడ 2NH3 గివ్స్ రైజ్ టు N2 plus 3H2 తీసుకుంటే ఇక్కడ రేట్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1/2. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి రియాక్టెంట్స్ మైనస్ 1/2 డి NH3 కాన్సన్ట్రేషన్ బై డెల్టా T, దట్ ఈస్ ద రియాక్టెంట్స్ యొక్క అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్కి ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. రేట్ ఈక్వేషను రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఈక్వేషన్ అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్కి రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని రేట్ ఈక్వేషన్ అంటాము. అదే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్ మైనస్ ఛార్జ్తో చూపించే వన్ యూనిట్ టైంలో ఎంత కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందో చెప్పడాన్ని దట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాము. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జీరో ఆర్డర్ అన్నారు. జీరో ఆర్డర్ అంటే రేట్ ఈక్వేషన్ ఆ రేట్లా తీసుకుంటే ఏమవుతుంది? రేట్ ఈక్వల్ టు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ పవర్ 2. సో పవర్ 2గా రాసుకోవచ్చు. అదే జీరో ఆర్డర్ అంటే పవర్లో 0 ఉండాలి, దట్ ఈస్ ద జీరో ఆర్డర్ అంటాము. అదే 1 ఉంటే పవర్లో కాన్సన్ట్రేషన్ టర్మ్లో పవర్లో 1 ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది 0గా ఉంటుంది, ఫ్రాక్షన్గా ఉంటుంది అండ్ 1గా ఉంటుంది. కాబట్టి సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ జీరో ఆర్డర్కి 2NH3 గివ్స్ రైజ్ టు N2 plus 3H2. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే డిటర్మైన్ చేయొచ్చు. అందుకే ఇక్కడ 2NH3 ఉన్నా సరే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది 2గా చెప్పము, ఎందుకంటే ఇక్కడ అమ్మోనియా నుంచి N2 plus 3H2కి కన్వర్ట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే ప్రూవ్ చేస్తాం. మామూలుగా అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది R ఈక్వల్ టు K ఇంటూ NH3 పవర్ కాన్సన్ట్రేషన్ పవర్ స్క్వేర్గా రాస్తాము. కానీ ఇక్కడ జీరో ఆర్డర్ రియాక్షన్ ఎందుకని అంటున్నామంటే ఎక్స్పెరిమెంటల్గా అమ్మోనియా అనేది N2H2గా కన్వర్ట్ అవ్వడానికి అక్కడ కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి ఇక్కడ తీసుకోవట్లేదు, అందుకే ఇక్కడ జీరో ఆర్డర్ అని చెప్తాం. సో పవర్లో 0 ఉంటే దట్ ఈజ్ అ జీరో ఆర్డర్ రియాక్షన్స్. అదే పవర్లో 1 ఉంటే అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్లో 0 ఉంటే జీరో ఆర్డర్, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్
పవర్లో ఉంటే 1 ఉంటే దట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ పవర్లో 2 ఉంటే దట్ ఈస్ అ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. సో జీరో ఆర్డర్కి ఎగ్జాంపుల్స్ 2NH3 gives rise to N2 plus 3H2గా చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ 2HI gives rise to H2 plus I2. హైడ్రోజన్ అయోడైడ్ అనేది హైడ్రోజన్ అయోడిన్గా కన్వర్ట్ అవ్వడాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటాము. అండ్ అమ్మోనియా అనేది N2H2గా కన్వర్ట్ అవ్వడానికి టైమ్ జీరో ఆర్డర్ అనమాట. సో అక్కడ నంబర్ ఆఫ్ టైం కాదు, కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది జీరోగా ఉంటుంది. దట్స్ వై జీరో ఆర్డర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జీరో ఆర్డర్. సో డెరివేషన్ పార్ట్ అనేది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పార్ట్ అంటే మ్యాథమెటికల్గా ఎలాగ డిరైవ్ చేయొచ్చు చూస్తే ఫస్ట్ రేట్ అనేది -dR/dt. సో రేట్ ఆఫ్ రియాక్టెంట్స్ యొక్క ఇక్కడ R ఈజ్ అ డైరెక్ట్లీ R gives rise to products. రేట్ R రియాక్టెంట్స్ అనేది ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయినప్పుడు -dR/dt కాన్సన్ట్రేషన్ R. ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి క్యాపిటల్ R, అందుకే ఇక్కడ -dR/dt రాసుకున్నాం. మైనస్ ఛార్జ్ ఎందుకు రాసుకున్నాము? రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి -dR/dt. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏం చెప్తుంది? రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింబాలిక్గా మైనస్ ఛార్జ్ అనేది ఉంచుతాము. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్లో 0 ఉండాలి. దట్స్ వై K కాన్సన్ట్రేషన్ R పవర్ 0. ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ని మెన్షన్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో మాత్రమే దీన్ని ఇలా మెన్షన్ చేస్తేనే దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్ అని మీనింగ్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ R అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్. ఇక్కడ రియాక్టెంట్స్ R ఈజ్ ప్రపోర్షనల్ టు P అని రాసుకున్నాము. సో ఇక్కడ R అనేది రియాక్టెంట్ కాబట్టి రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్లో 0 ఉంటే దట్ ఈస్ ద జీరో ఆర్డర్ రియాక్షన్స్. సో జీరో ఆర్డర్ రియాక్షన్స్ని ఇలా రాసుకోవచ్చు. రేట్ ఈక్వల్ టు -dR/dt ఈక్వల్ టు KR పవర్ 0. R పవర్ 0 ఎందుకు రాసుకున్నామంటే దట్ ఈస్ ద జీరో ఆర్డర్ రియాక్షన్స్.